హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే వాషింగ్ మిషన్ క్లీన్ ఎలా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకు డిటర్జెంట్ పౌడర్ వేసుకోవడానికి మనకు ఒకటి బాక్స్ ఇస్తారు కదండి, అది కూడా మనం మంత్లీ అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఇక్కడ ఫిల్టర్ టైప్ ఇచ్చాడు కదండి, ఇది కూడా మనం ఓపెన్ చేసుకొని బ్రష్తో మనమైతే ఫుల్ క్లీన్ అయితే చేసుకోవాలని నేనైతే ఈ వీడియో చేద్దాం అనుకున్న దానికి 2 days ముందే ఇది మనము ఫిల్టర్ అయితే క్లీన్ చేశానండి. బట్ నేను డ్రమ్మునైతే క్లీన్ చేయలేదు. సో డ్రమ్ క్లీనింగ్ చాలామంది చేయరు, ఎక్కువ టబ్ క్లీన్ చేస్తే సరిపోతుంది అనే విధంగా. బట్ ఇది కూడా చేసుకుంటే మనకైతే మిషన్ వచ్చేసి లైఫ్ చాలా బాగా వస్తుంది. సో అందుకోసం వచ్చేసి ఇక్కడ మనకి మిడిల్లో ఫ్లవర్ లాగా ఉంది కదండి, అక్కడ మధ్యలో ఒకటి ఇలా ఉంటుంది. దీన్ని మనం స్క్రూ డ్రైవర్ ఆ టెస్టర్ ద్వారా అయితే ఇలా పైకి హోల్ చేస్తే ఉంటుంది. చూడండి ఇందులో ఎంత గలీజ్ ఉందో. స్టార్టింగ్ ఎలా ఉంది, మనకు టోటల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, ఎంత నీట్గా వస్తుంది అన్నది అయితే నేను చూపిస్తాను. సో ఇలా మనకు కటింగ్ బ్లేడ్తో అయితే ఆ నట్టునైతే మనము తీసుకోవాలి. నట్టును మనం కటింగ్ బ్లేడ్తో తీసుకున్న తర్వాత కొంచెం మూవ్ అయిన తర్వాత మనం చేత తిప్పినా కూడా ఆ నట్ అనేది ఓపెన్ అవుతుందండి. సో మ్యాక్సిమం అలా అయితే తీసుకోవడానికి ఫస్ట్ టైం తీసేటప్పుడు అయితే కొద్దిగా టైట్గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు టైట్గా ఫిట్టింగ్ అయితే ఉంటుంది కదండి, మనం తీయక తీస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ అయితే నార్మల్గా అయితే మనం ఫస్ట్ టైం కటింగ్ బ్లేడ్తో తీస్తే ఈజీగానే వస్తుంది. సో అలా అయితే నేను ట్రై చేస్తూ తీస్తున్నాను చూడండి. అదే అండి, బోల్ట్ అయితే అలా ఉంటుంది. ఆ బోల్ట్ని అయితే జాగ్రత్తగా పక్కన అయితే పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మిస్ అయితే మనకు పక్కన అవైలబుల్గా ఉంటుందో లేదో మనకు తెలియదు. దాన్ని ఇలా రొటేట్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో చూడండి ఎంత గలీజ్గా ఉందో మనకి. దీన్ని అంతా మనం బ్రష్తో కానీ స్పాంజ్తో కానీ అలా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అలానే మనకు లోపల కూడా చూడండి డస్ట్, ఎంత డస్ట్ ఉందో అదంతా కూడా మనము వాటర్ వేసేసుకొని ఏదైనా లిక్విడ్ వేసేసుకొని అలా స్పాంజ్తో కానీ క్లాత్తో కానీ బ్రష్తో కానీ పూర్తిగా అంతా క్లీన్ చేసుకోవాలి స్లోగా. నేను టోటల్ ఎలా తీసామో అన్నది చూపించాను కదండి. సో అలానే మనమైతే ఫుల్ వీడియోలోనే ఇదే వీడియోలో మళ్ళీ ఇవన్నీ తీసినవి కూడా ఫిట్టింగ్ ఎలా చేయాలి అన్నది కూడా చూపిస్తాను. సో ఇలా నీట్గా మనము మంత్లీ కానీ 6 monthsకి ఒకసారి కానీ మనం వీలు బట్టి మనం టైంను బట్టి చేసుకుంటూ ఉంటే వాషింగ్ మిషన్ అయితే చెడిపోకుండా ఉంటుందండి. సో చూడండి మనం టబ్ క్లీన్ అయితే చేస్తూ ఉంటాం, బట్ ఇదైతే మనకి అప్పుడు క్లీన్ కాదు పూర్తిగా. సో అందుకోసం వచ్చేసి మనం ఇది కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే నీట్గా అనిపిస్తుంది. సో నేను ఇలా అయితే బ్రష్తో అయితే చేస్తున్నాను. స్పాంజీతో ఇక్కడ చిన్న చిన్న హోల్స్లలో రాదు కదండి, సో అందుకోసం బ్రష్తో అయితే ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా మీకు అనుకూలం వేటితో మీకు బాగా వస్తుంది అనిపిస్తే వాటితో అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇది శాంసంగ్ టాప్ లోడ్ 6.5 kgs వాషింగ్ మిషన్కి అండి. బట్ మ్యాక్సిమం వాషింగ్ మిషన్స్కి ఇలానే ఉంటుంది, బట్ కొద్దిగా వేరియేషన్ వచ్చేసి ఉంటుంది. సో శాంసంగ్ టాప్ లోడ్ వాటికి మ్యాక్సిమం ఇలానే ఉంటుందండి. సో మీరు ట్రై చేసుకోండి అప్పుడప్పుడు క్లీన్ చేయడానికి. ఇలా చేయడం వల్ల మన వాషింగ్ మిషన్ లైఫ్ వస్తుంది. అలానే మన బట్టలు కూడా నీట్గా క్లీన్ అవుతాయండి. ఇలా గలీజ్ ఉండడం వల్ల మన బట్టలకి కూడా మురికి అనేది ఒక్కొక్కసారి ఇది ఊడిపోయి అతుక్కోవడం కానీ అలా కూడా జరిగే అవకాశాలు అయితే ఉండొచ్చు. అలానే క్రిములు అట్లా కూడా మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాగా అలర్జీ లాగా అలా కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. బట్ ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను లోపల టబ్ ఉంది కదండి, ఆ టబ్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బ్రష్తో ఫస్ట్ ఇట్లా మనం అంతా రబ్ చేసుకొని ఆ మిడిల్లో మనకు ఉంది కదండి ఒకటి వై షేప్ లాగా ఐరన్ రాడ్ లాంటిది, అది కూడా మనకి దాని మధ్యలో కూడా హోల్స్ ఉంటాయండి. హోల్స్ కాదు, అదే కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. అందులో కూడా మనకైతే డస్ట్ అనేది పెరుకుపోయి ఉంటుంది. సో స్లోగా ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసుకోనికి మనకైతే టైం అయితే పడుతుందండి, నియర్లీ 1/2 hour అయితే పడుతుంది.
బట్ చూడండి టబ్ ఇది ఫ్లవర్ లాంటిది ఉన్నది కదండి, టర్బైన్ లాగా, అదైతే మ్యాక్సిమం క్లీన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ టబ్ దాంతో రబ్ చేశాను కదండి. ఇప్పుడు మనం డస్టర్తో కానీ స్పాంజ్తో కానీ క్లాత్తో కానీ స్లోగా క్లీన్ చేసుకుంటూ రావాలి. ఇదైతే ప్రాసెస్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే నేను పోస్ట్ చేశానండి. ఇన్కేస్ ఏమన్నా ఇందులో కూడా కరెక్షన్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయండి. నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను, ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాలని లేవు కదండి. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు కూడా అందిద్దామనే విధంగా అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత గలీజ్గా వస్తున్నాయో వాటరు. టోటల్ అంత వాషింగ్ మిషన్ అంతా క్లీనింగ్కి మనకి 1/2 అవర్ పడుతుందండి. బట్ నేను వీడియోని కొద్దిగా ఫాస్ట్గా తీయడము, కొద్దిగా అదే ప్రాసెస్ని కొద్దిగా కట్ చేసి అలా తీయడం వల్ల కొంచెం వచ్చేసి లెంత్ అయితే తగ్గింది. బట్ లెంత్ వీడియోనే అండి, ఇది వచ్చేసి 18 minutes ఉంది. సో కొద్దిగా ఫాస్ట్గా అయినా పెట్టుకొని చూడండి. బట్ ఈ వీడియో అయితే మీకు అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఇంట్లో కూడా ప్రజెంట్ అయితే వాషింగ్ మిషన్ మ్యాక్సిమం హౌసెస్లో అయితే ఉంటుంది కదండి. సో వారికి అందరికీ కూడా యూజ్ అవుతుంది అనే విధంగా అయితే వీడియో అయితే తీసానండి. సో ఇలా అంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి ఆ మధ్యలో మనకు కనిపిస్తుంది, చూడండి ఎంత గలీజ్గా ఉన్నాయో వాటర్. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఉన్న వాషింగ్ మిషన్స్ కూడా మనం ఇలా క్లీన్ చేయకపోతే ఇలానే డస్ట్గా ఉంటుందండి. బట్ కొంతమంది కామెంట్ చేయొచ్చు, లేదండి మాది నీట్గా ఉంది అని. అంటే మేము తెచ్చుకున్న స్టార్టింగ్లో నీట్గానే ఉంటుందండి. మేము వాషింగ్ మిషన్ తెచ్చుకొని 4 years అవుతుంది. బట్ ఈ టబ్ క్లీనింగ్ అనేది మేము రీసెంట్గా అయితే యూట్యూబ్ ఛానల్లోనే చూసి స్టార్ట్ చేసామండి చేయడము. అంతవరకు నార్మల్గా ఎకో టబ్ క్లీన్ ఉంటుంది కదండి, ఆ ఎకో టబ్ క్లీన్లో మనకు పౌడర్స్ దొరుకుతాయి కదండి బయట, టబ్ క్లీన్ పౌడర్స్, అవి వేసి టబ్ క్లీన్ చేసుకునేవారము. బట్ అలా చేసినా కూడా మాకైతే ఈ వాషింగ్ మిషన్లో చూడండి ఎంత డస్ట్ ఉందో. ఒకసారి చెక్ చేద్దాం అనే విధంగా అయితే మేమైతే ఓపెన్ చేసామండి. ఓపెన్ చేస్తే చూడండి ఎంత గలీజ్గా ఎంత డస్ట్ ఉందో ఇందులో. సో అందుకోసం వచ్చేసి మేము మిమ్మల్ని కూడా టైం చూసుకొని చేసుకుంటే బెస్ట్ అనేసి చెప్తున్నామండి. క్లియర్గా నీట్గా ప్రతి స్టెప్ని కూడా స్టెప్ టు స్టెప్ మీకు క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా టబ్ క్లీన్ చేస్తూ వస్తున్నానండి. చూడండి గలీజ్ వాటర్ అయితే ఎలా వస్తున్నాయో. మేము ఫస్ట్ టైం చేసాం కాబట్టి ఇలా మ్యాక్సిమం అయితే ట్రై చేసాము. సో స్పాంజ్ కన్నా క్లాత్ ఏమైనా మంచిగా వస్తుందేమో, ఇంకా కొన్ని ఉన్నాయి కదా వాటర్, ఆ వాటర్ తీయడానికి అది లోపలికి వెళ్ళట్లేదండి స్పాంజ్ కొద్దిగా. సో సైడ్స్ చిన్న హోల్స్ లాగా ఉంటాయి కదండి, సో అక్కడికి. సో అందుకోసం వచ్చేసి మేము క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాము, ట్రై చేద్దాము అనే విధంగా. సో మీ కన్వీనియంట్గా మీరు ఏమైనా క్లీనింగ్కి అయితే పెట్టుకోవచ్చు, ఎట్లా అయినా సరే పెట్టుకోవచ్చు. బట్ దీనిలో కూడా బ్రషెస్ ఉంటాయా లేవా అన్నది అయితే నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే నేనైతే మీకైతే చెప్తున్నాను. బట్ మాకైతే చాలా నీట్గా అయితే క్లీనింగ్ అయితే అయ్యిందండి. ఎందుకంటే మేము క్లీనింగ్ చేయకముందు వేసిన బట్టలకి, చేసిన తర్వాత వేసిన బట్టలకి రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది అన్న ఫీలింగ్ అయితే అనిపించిందండి. టోటల్ టబ్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి శాంసంగ్ టాప్ లోడ్ అండి. చూడండి మనకి ఇది ఫుల్లీ ఆటోమేటిక్కే అండి, నార్మల్ సెమీ ఆటోమేటిక్ అటువంటిది అయితే కాదు, ఫుల్లీ ఆటోమేటిక్కే. మేము ఇక్కడ ఫస్ట్లో ఫిల్టర్ అని చూపించాం కదండి సైడ్కి, టబ్లోనే అది కూడా మనం
వీక్లీ కానీ 2 డేస్కి ఒకసారి కానీ మనం వాషింగ్ మిషన్కి యూజ్ చేసేదాన్ని బట్టి బ్రష్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. అలా చేయడం వల్ల మనకు వచ్చేసి లైఫ్ అయితే వస్తుంది. టైం అయితే పడుతుందండి, నియర్లీ 1/2 అవర్ పడుతుంది క్లీనింగ్కి, టోటల్ క్లీనింగ్కి. బట్ మీరు ఫ్రీగా ఉన్నాము అన్న టైంలో అయితే చేసుకుంటే బెస్ట్. కొంతమంది నేను చూసిన వీడియోస్లో వచ్చేసి జస్ట్ ఓపెన్ చేసేది మాత్రమే చూపించారండి, మళ్ళీ క్లోజింగ్కి ఇంకొక వీడియో పెట్టారు. అలా చేయడం వల్ల మనకి తెలియదు కదండి, మళ్ళీ ఏ వీడియోలో ఉంది అనేది చూడాలి అంటే కష్టమవుతుంది. సో అందుకోసం వచ్చేసి మనం ఆ టబ్ కింద అది ఫ్లవర్ లాగా ఉన్నది కదండి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, అలానే ఎలా ఫిట్ చేసుకోవాలి, తర్వాత ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా అంతా కూడా మనమైతే మ్యాక్సిమం ఇదే వీడియోలో అయితే కవర్ చేసామండి. అలానే ఇంకొకటి నేను మర్చిపోయానండి, ఆ రోజు మనము వాటర్ ఇన్లెట్ పైప్ ఉంటుంది కదండి, ఇన్లెట్ పైప్ పెట్టే చోట కూడా ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మనకు వాటర్ లోపలికి పడేటి సన్నగా పడతాయండి. లావుగా ఫోర్స్గా రాకుండా కొంచెం స్లోగా వస్తాయి. అలా స్లోగా రావడం వల్ల మనకు వాషింగ్ మిషన్ రన్ కావడానికి తీసుకునే టైము కొద్దిగా ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే వాటర్ కావాలి కదండి, అన్ని వాటర్స్ తీసుకోనికి టైం పడుతుంది. సో అది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మ్యాక్సిమం క్లీన్ అయింది చూడండి, చాలా నీట్గా క్లీన్ చేసాము. ఫస్ట్ ఎలా ఉన్నది అన్నది మీకు తెలుసు కదండి, ఇదే వీడియోలో చూపించాను కదండి. నేను కట్ కూడా లేకుండా కంటిన్యూగా అయితే వీడియో అయితే తీస్తున్నానండి. కొంతమంది ఊరికే జస్ట్ అలా ఊరికే చూపిస్తున్నారు అనేసి అంటారు కదండి, అలా కాకుండా కంటిన్యూగా అయితే వీడియో తీస్తున్నాను. ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా చూపిస్తున్నాను. మ్యాక్సిమం నీట్ చేశానండి. ఇంకా క్లియర్ చేసేసి ఒకసారి మళ్ళీ పొడి బట్టతో అంతా క్లీన్ చేసేసి, ఇంకా ఏమైనా వాటరు లిక్విడ్ అలా గలీజ్ కానీ ఏమైనా ఉంటే దాన్నంతా తుడిచేసి, ఇంకా మనం బోల్ట్ ఎలా బిగియాలి అన్నది మళ్ళీ చూపిస్తానండి. అది బోల్టు అవన్నీ సపరేట్ అయితే పెట్టుకోండి, ఎందుకంటారా అలా పెట్టుకోకపోతే మళ్ళీ అవి పక్కన దొరుకుతాయో లేవో అన్న విషయం అయితే నాకు తెలియదండి. మ్యాక్సిమం దొరకచ్చు, బట్ మళ్ళీ వేస్ట్ చేసుకోవడం ఎందుకండి, మళ్ళీ కరెక్ట్గా ఫిట్ కాకపోతే, సెట్ కాకపోతే, లేదంటే కొన్ని ఏరియాస్లలో ఉండవు, అటువంటిప్పుడు కష్టమవుతుంది కదండి. సో అలా ప్రాబ్లం కాకుండా ఉండాలి అనుకుంటే దాన్ని సేఫ్గా పెట్టుకుంటే మంచిది. ఈ టబ్ క్లీనింగ్ అనేది చాలామందికి అయితే తెలియదండి, బట్ నాకు కూడా తెలియదు. నేను రీసెంట్గా యూట్యూబ్లోనే చూసి స్టార్ట్ చేశాను. సో అందుకే చాలామంది మన కస్టమర్స్ కూడా ఉన్నారు కదండి, వారికి కూడా ఈ టబ్ క్లీన్ అనేది యూజ్ అవుతుంది అనే విధంగా అయితే చేస్తున్నానండి. స్లోగా అయినా చాలా నీట్గా నిదానంగా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తూ వస్తున్నాము. నార్మల్గా ఎకో టబ్ క్లీనింగ్ అనేది కూడా నేను ఎండింగ్లో జస్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తే ఎకో టబ్ క్లీన్ ఆన్ అవుతుంది. టబ్ క్లీన్ చేసేటప్పుడు ఏం చేయాలి అన్నది నేను కూడా చెప్తానండి.
ఎక్కువ టబ్ క్లీన్ చేసేటప్పుడు మనము వాటర్ని కనెక్ట్ చేసి ఇన్లెట్ పైప్కి, అలానే మన దగ్గర లిక్విడ్ ఉంటుంది కదండి, టబ్ క్లీనింగ్, వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ లిక్విడ్స్ అంటే ఇస్తారు. లేదంటే మనకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, మీషోలో కూడా దొరుకుతాయండి. ఆ పౌడర్ మనం ఇందులో వేసామనుకో 1 ప్యాకెట్ 1 టైంకి అయితే వస్తుంది. అది యూజ్ చేసి ఎక్కువ టబ్ క్లీన్ అని పెట్టామనుకో సరిపోతుంది. చూడండి ఫస్ట్ ఎంత గలీజ్గా ఉన్నింది మనది సర్కిల్, బట్ ఇప్పుడు చూడండి మ్యాక్సిమం అయితే క్లీన్ చేసాము. ఇంకా టైం తీసుకొని స్లోగా మనం రెగ్యులర్గా చేసుకున్నట్టయితే మనకైతే ఇంకా నీట్గా చాలా బాగుంటుందండి. సో ఫస్ట్కు ఇప్పుడు చూస్తున్నందుకు మీకే అర్థమైపోతుంటుంది చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ టబ్కి ఆ ఫ్లవర్ని ఇది ఎలా ఫిట్ చేయాలి అన్నది అయితే చూపిస్తున్నాము. జస్ట్ అక్కడ మనకి ఒకటి బోల్ట్ లాగా ఉంటుంది, ఆ బోల్ట్లోకి దీన్ని సెట్ చేసి అలా రొటేట్ చేసామనుకో ఫిట్ అయిపోతుందండి. తర్వాత వచ్చేసి మనం స్టార్టింగ్లో బోల్ట్ పక్కన పెట్టుకోమని చెప్పాం కదండి, ఆ బోల్ట్ని వచ్చేసి ఫస్ట్ కొద్దిసేపు మనం చేతితో రొటేట్ చేసి తర్వాత మనం కటింగ్ బ్లేడ్తో టైట్ చేసామనుకో టైట్ అయిపోతుంది. దాన్ని వచ్చేసి మనం కొంచెం టైట్గానే తిప్పుకుంటే బెస్ట్ అండి. ఫస్ట్ చేతి తిప్పేసి తర్వాత కటింగ్ బ్లేడ్తో టైట్ చేస్తాను. అలా చేయడం వల్ల మనకు వచ్చేసి అది మళ్ళీ లూజ్ అయ్యి ఊడిపోతే ప్రాబ్లమ్స్ రాకుండా అలా ఉంటుందండి. సో కటింగ్ బ్లేడ్తో అయితే మళ్ళీ టైట్ చేస్తున్నాను. బట్ కటింగ్ బ్లేడ్తో తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే చిన్నది కాబట్టి బోల్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. మ్యాక్సిమం చేత ఎంతవరకు తిప్పగలరో అంతవరకు తిప్పిన తర్వాత మనం కటింగ్ బ్లేడ్తో తిప్పడం బెస్ట్. సో ఇలా అయితే క్లీన్ చేసిన తర్వాత బోల్ట్ బిగించిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది కూడా మనం నీట్ చేసుకున్నాము. దీన్ని వచ్చేసి అలా హోల్స్లలోకి దాన్ని ఇంజెక్ట్ చేసేసి ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో అంతే అండి టబ్ క్లీనింగ్. ఇది మనం క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బటన్స్ ఉంటాయి కదండి, ఇది వచ్చేసి ఎకో టబ్ క్లీనింగ్ అండి. అది క్లిక్ చేశారనుకో మనము పవర్ ఆన్ చేసేస్తే మనకి నార్మల్ అయిపోతుంది, వాషింగ్ మిషన్ ఫుల్లీ క్లీన్ చేసినట్లయితుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.